హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు జకీర్. ఆర్ఎస్ఎస్ తరహాలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల్ని రెగ్యులర్గా కలుసుకోవాలని, వాళ్ళతో టచ్లో ఉండాలని, ప్రతి గ్రామాన్ని ప్రతి ఓటర్ను కలుసుకుంటూ ఉండాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపు వర్కౌట్ అవుతుందా కాదా అన్నది మనం ఒకసారి విశ్లేషించాలి. ఇది అంత సులభంగా అయ్యే వ్యవహారం కాదు. ఆర్ఎస్ఎస్ అనేది అదొక రకమైన సంస్థ. అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ అనే సంస్థ బీజేపీకి సంబంధించిన మూల స్తంభం. అంటే జనసంఘ్, ఆర్ఎస్ఎస్ తర్వాత ఇప్పుడు ఇది బజరంగ్ దళ్ అనండి, హిందూ వాహిని అనండి, లేకుంటే వనవాసి కళ్యాణ పరిషత్ అనండి, ఇంకా ఒక XYZ ఇట్లాంటివి ఒక 10-15 ఆర్గాన్స్ ఉన్నాయి. సో ఇందులో ఆర్ఎస్ఎస్ అనేది అత్యంత పురాతనమైనది, కీలకమైనది. కేంద్రంలో ఎవరు ప్రధానిగా ఉండాలి అని కూడా డిసైడ్ చేయగలిగిన సంస్థ అది. సో ఆర్ఎస్ఎస్ క్యాడర్, ఆర్ఎస్ఎస్లో పనిచేసే సభ్యులు వాళ్ళు నిరాడంబర జీవితాన్ని గడుపుతారు. అది వాళ్ళ చిత్తశుద్ధి, నిబద్ధత మనం నిజంగా చాలామంది చూసి నేర్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు జీతాలు తీసుకుంటున్నట్టు మనకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ సంస్థ ఇచ్చిన ఏదైతే ప్రోగ్రాం ఉంటుందో వాళ్ళు నిబద్ధతగా, నిజాయితీగా ప్రజల్లోకి తీసుకువెళ్తారు, ప్రచారం చేస్తారు. అండ్ అంటే ఏదైతే వాళ్ళ హిందుత్వ కార్డు ఉంది కదా, దాన్ని బలంగా తీసుకెళ్తారు. అంటే హిందుత్వవాదాన్ని బలంగా తీసుకెళ్ళడం ద్వారా హిందువులందరినీ సంఘటితం చేసే స్కీమ్ అది. అంటే దేశ జనాభాలో ఈ ముస్లిం మైనారిటీలు, ఇతర క్రిస్టియన్స్, జైన, బుద్ధ వగైరా ఏవైతే మైనారిటీ సెక్షన్స్ ఉన్నాయో ఇవి కాకుండా మేజర్ పోర్షన్ అంతా కూడా హిందువులు కనుక వాళ్ళను సంఘటితం చేయాలన్నది ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక కాన్సెప్ట్, అంటే వాళ్ళ ఎజెండా. సో ఆ ఎజెండాని వాళ్ళు చాలా పకడ్బందీగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన సక్సెస్ రేట్ అదే. ఇప్పుడు దేశంలో ఇవాళ 28 రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఈ వీడియోలో. ఇప్పుడు 15 రాష్ట్రాల్లో డైరెక్ట్గా, 6 రాష్ట్రాల్లో ఇది ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని 21 రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తుంది. ఓకే, చూడండి, ఇది ఈ 6లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందనుకోండి. 15 రాష్ట్రాల్లో డైరెక్ట్గా బీజేపీ అధికారంలో ఉంది. ఇది జరిగిందంటే అంటే భారతదేశం మ్యాప్ కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ మొత్తం అవుట్ ఆఫ్ 28 స్టేట్స్లో 21 స్టేట్స్లో బీజేపీ అధికారంలో ఉంది అని అంటే మొత్తం ఎట్లా కాషాయమయమైపోతుందో మనం చూడొచ్చు. ఈ కాషాయ రంగు మొత్తం భారతదేశ చిత్రపటం పులుముకుంటోందంటే దీని వెనుక ఉన్నది ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ ఇవాళ తెలంగాణలో కూడా, నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, ఇంతకుముందు దాదాపు 1000-1200 శాఖలు ఏవో ఉంటే తెలంగాణలో ఇప్పుడు ఆల్మోస్ట్ 3000 దాటిపోయాయి. దాన్ని బట్టి కూడా అంచనా వేయచ్చు. ఇంతకుముందు 1200 ఆల్మోస్ట్ అనుకుంటాను ఉంటే ఇప్పుడు అది కాస్త 3000కు దాటిపోయాయి. ఇది ఆర్ఎస్ఎస్ శాఖలు అంటాం మనం. ఓకే, ఆర్ఎస్ఎస్ శాఖలు 3000కు పైగా పెరిగిపోయాయి. అంటే ఆ మేరకు ఎంతమంది ఆర్ఎస్ఎస్లో చేరుతున్నారో, కొత్తగా చేరుతున్నారు, అంటే రిక్రూట్మెంట్ కూడా ఎంత పెరుగుతుందో కూడా మనం గమనించాలి. అదర్వైజ్ ఈ శాఖలు ఇంత పెరిగే ఛాన్సెస్ లేవు. అయితే ఆర్ఎస్ఎస్ సంబంధించిన సభ్యులు, ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మనం వాళ్ళను కరసేవకులు అంటామా, మరొకటి అంటామా, కార్యకర్తలు అంటామా, ఏమన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రజల్లో మమేకం అవుతుంటారు. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇవాళ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి గోడ పైన జై శ్రీరామ్ నినాదం కనిపిస్తుంది. ఎక్కడ జై కాంగ్రెస్ నినాదం లేదే, ఎక్కడ జై బీఆర్ఎస్ నినాదం లేదే, లేకుంటే ఎక్కడ మరొక పార్టీ నినాదం లేదే. వాల్ రైటింగ్స్ రాస్తున్నారు, ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నారు. వాళ్ళు ఏవో కొన్ని కరపత్రాలు ఇస్తున్నారు. అందులో ఏదో మీరు బీజేపీకి ఓటేయండి అని ఉండదు. అందులో వాళ్ళు ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తుంటారు. అంటే పరోక్షంగా ఒకటేమో డైరెక్ట్గా హిందుత్వాన్ని ప్రచారం చేయడం, ఇంకోటేమో ప్రజల్ని స్లోగా బీజేపీ వైపుకు షిఫ్ట్ అయ్యేటట్టుగా చేయడం.
సో ఈ కార్యక్రమం తెలంగాణలో చాలా బలంగా జరుగుతోంది. అందువల్ల ఈ ఇన్పుట్స్ అందిన తర్వాతే మేబీ మీనాక్షి నటరాజన్ గారు ఈ మాట చెప్పుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి కష్టం, బీఆర్ఎస్ పార్టీ కూడా కష్టం, లేదా మరే బూర్జువా పార్టీకైనా కష్టం, ఎక్సెప్ట్ బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదలాలంటే వాళ్లకు కావాల్సిన సరంజామా సరుకు అంతా కూడా పెట్టాలి, ఒక వెహికల్ ఇవ్వాలి. ఇదంతా ఒక 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 కథ. ఇది ఏ బూర్జువా పార్టీకైనా ఉండేదే. కానీ ఆర్ఎస్ఎస్ ఏంటంటే వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉంటారు. వాళ్ళకేం మీరు ఏం చెప్పాల్సిన అక్కర్లేదు. ఆ హిందుత్వం అనే ఏదైతే మత్తు ఉంటుందో, మతం మత్తు మందు లాంటిదని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు చాలా ఏళ్ల క్రితం. సో దాన్ని వాళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఏ సెక్షన్ అయినా సరే, వాళ్ళు విద్యావంతుల నిరక్షరాస్యుల ఎవరైనా సరే, వాళ్ళు ఈ మతానికి సంబంధించిన వ్యవహారంతో తొందరగా కనెక్ట్ అవుతారు. దాన్ని కనిపెట్టిన ఆర్ఎస్ఎస్ పార్టీ, ఆర్ఎస్ఎస్ సంస్థ పెద్ద ఎత్తున గ్రామాలకు వెళుతోంది. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు, బాగానే ఉంది. సో వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్లకు ప్రోగ్రామ్ ఇవ్వాలి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే ఇది ఎవరికి ఎక్కే పరిస్థితి లేదు. ఈ నినాదం ఏదైతే ఉందో ఇది జనాల్లో తొందరగా ఇంజెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఆ నినాదంతో ప్రజలు కనెక్ట్ కావడం తక్కువ. మరి దాన్ని ఇంకే ప్రోగ్రాంతో ఆమె క్యాడర్ను పొమ్మని చెప్తున్నారో, ఆ క్యాడర్ ఎప్పుడు వెళ్తుందో, వెళ్ళి ఏం చేస్తారో నిజంగానే మనం ఫిజికల్గా చూడాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.